ఎవరి పేరు రచన చేయమంటారమ్మా? శంకర్రావు గారి పేరు. గోత్రం? తుల్య మహాముని గోత్రం. ఎవరి పేరు రచన చేయమంటారు బాబు? ఇవాళ మా రాధ పుట్టినరోజు. రాధ చేయండి. గోత్రం? తుల్య మహాముని గోత్రం. మీ ఇద్దరు గోత్రం ఒకటే అన్నమాట. నేను ఎలాగో కాస్త మొండిదనం తెలుసుగా. పార్వతి, నీ మనసు నాకు బాగా తెలుసు. జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనకుండా రాధ మన ఇంటి కోడలని ఇలా డొంక తిరుగుడుగా చెప్పడానికి బదులు సూటిగా నాతోనే చెప్పొచ్చుగా. నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చుగా. ఎందుకంటుంది? డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట, అందుకే అంటలేదు. భగవంతుడా. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం. సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా? ఈ సంతకాలు ఈ దస్తావేజుల మీద తీసుకోకుండా వెళ్ళిపోతావా? వదిన గారు, ముచ్చటగా 3 సంతకాలు చాలు. ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాత తిన్న చలక ఇంకా ఇంకా నా చూడగాల్సి వచ్చిందా మీకు? కౌంటర్స్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఇంగ్లీష్ లో పొమ్మన్నా తెలుగులో పొమ్మన్నా నీ ఆస్తి అంతా మా పేర్లు రాయించుకొని ఏదో మీకు ఇంత దారి ఖర్చులకిచ్చి కాశీకో రామేశ్వరానికో పంపించుకుంటా ఊరుకుంటావా? అంతవరకు వచ్చారా? ఇప్పుడే మిమ్మల్ని మెడబెట్టి గంటేస్తాను. ఒరే రంగన్న, ఒరే! వాళ్ళేనా? అవి చూడు. ఏమిటిదంతా? ఏమిటా? నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు నా కూతురు కళ్యాణం చేసి రాజును కోడలుగా చేసుకుంటావా? ఎట్లా చేసుకుంటావో చూస్తాను. సార్ సార్, వాళ్ళ ఆయన శంకర్రావు గారు వస్తున్నారు. మహారాజశ్రీ బావగారు కూడా వెంచేస్తున్నారన్నమాట. పార్వతి, మీరు అదే రాధ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడే మాట్లాడక్కర్లేదండి. మీరు దయచేసి బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. అయితే నీ మనసు ఇంకా మారలేదనమాట. అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకాలం మీరు ఇంట్లో రాకూడదని శాసించాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా రండి అని పిలవాలనుకున్నాను. నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నానండి. దయచేసి నేను చెప్పేది. అది కాదు పార్వతి, ముందు నేను చెప్పేది విను. నేను వింటాను బావగారు. ఎవరు మీరు? దుర్మార్గులం. పార్వతి, ఎవరు వీళ్ళంతా? అదేమిటో నేను చెప్తాను. కట్టండి రైతండి. దిక్కుమాలిన ఈ ఆస్తి కోసం విలువైన నీ భర్త ప్రాణాలు బలిపెట్టడం న్యాయం కాదు చెల్లెమ్మా. పార్వతమ్మ, నువ్వు ఎంత మొండి పట్టు పట్టినా ఈ దస్తావేజుల్లో సంతకం పెట్టకుండా మేము నిన్ను విడిచిపెట్టాం. చూడండి, మీకు కావాల్సిన ఆస్తిగా నేను సంతకం పెడతాను. మా వారిని మాత్రం ఏం చేయకండి. ఈ దుర్మార్గుల బెదిరింపులో లొంగిపోయి నువ్వు తొందరపడి సంతకం పెట్టద్దు. చూడండి, ఏమండి, ఇన్నాళ్ళకి నా మనసులో పట్టిన పొరలు విడిపోయాయి. ఆ దేవుడి దయ వల్ల మన ఇద్దరం కలుసుకున్నాం. ఆడదానికి ఆస్తి పాస్తుల కంటే కట్టుకున్న భర్తే ముఖ్యమైన నాకు ఇప్పుడు అర్థమైందండి. కేవలం ఈ ఆస్తి పాస్తుల కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో బ్రతికి ఏం ప్రయోజనం అండి? మీరే చెప్పండి. నాకు మీరే ముఖ్యం కానీ ఆస్తి పాస్తులు కాదు. చూడండి, నేను సత్యం పడతానివ్వండి. ఆస్తి మన కోసం కాదు, మనకున్న ఒక్కగానొక్క కొడుకు మురళి భవిష్యత్తు కోసం, దాన్ని కాపాడుకోవడం కోసమని ఆస్తి కావాలి. ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని వారికి నా కర్తవ్యాన్ని నిర్వహించలేదండి. నా వల్ల మీరు కష్టాలే పొందారు. ఇక నేను నా తప్పులు నేను సరిదిద్దుకోవాలండి. పార్వతి, జీవితం చివరి ఘట్టంలో ఉన్న నన్ను కాపాడుకోవడం కోసం యాస్తినంతా ధారపోస్తే భవిష్యత్ అంతా తన ముందే ఉంచుకున్నా మురళి జీవితాన్ని నీ చేతిలో నువ్వు నాశనం చేసిన అవుతావు. ఏదో ఎన్నాళ్ళకైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు తృప్తి నాకు మిగిలింది. ఇక నాకేమైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం తొందరపడి సంతకం పెట్టు ప్లీజ్. నన్ను క్షమించండి. ఇక మీ ట్రాజడీ డైలాగులు కట్టిపెట్టి ఇటు సంతకాలు చేస్తారా లేదా? చేయగలి పెట్టండి, నేను సంతకం చేస్తాను. నన్ను వదలండి, నేను సంతకం చేస్తాను. మాత్రం సంతకాలు పెట్టండి. నన్ను వదలండి.
మురళి వచ్చేసానండి. అయ్యో వెల్కమ్ మురళి, వెల్కమ్. మీ అమ్మా నాన్నల కలపాలని చాలా తంటాలు పడ్డావు. తీరా వాళ్ళు కలిసే టైంకి వాళ్ళ ప్రాణాలకి నేను బేరం పెట్టాను. చూడు, ఉత్తమ కుమారుడిగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని మీ అమ్మగారికి బోధించు ఆయన. వెళ్ళు. సంతకం చేయించడం కదరా రాస్కెల్స్. ఇన్నాళ్ళు నీ కూతురు నెలగా చూపించి నన్ను దోచుకోపోయినందుకు మీ అంతం చూస్తాను. మర్యాదగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని చెప్పు. చెప్పకపోతే చూస్తానేరా. అమ్మ రాధా, అయ్యో రాధా, దేవుడమ్మగారు, ఈ కేకలు అంటే నేనేదో సంతోషంగా నా పిల్లలు దొరికిందని మీకు సూచించాలని వచ్చాను. అమ్మగారు, మీకెందుకు మీరు సూచిస్తుంటూ కూర్చోండి. వీళ్ళ సంగతి ఏం చెప్తాను. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ ఖాయం అమ్మగారు. ఇవాళ నేను లేచిన వేళ విశేషం మంచిది అమ్మగారు. సంకల్ప కూడా లేదే. ఏం బాబు, నువ్వు ఇక్కడ కనిపించావా? అక్కడ చేసిన స్మగ్లింగ్ చాలక చేద్దామని వచ్చావా? అది పట్టుకెళ్ళామని వచ్చావా? ఇది తీసుకెళ్తావా? ఇదొద్దా? ఇది కావాలా? ఇదొద్దా? అది కావాలా? రండి.
ఈ రాక్షసు థ్యాంక్ యూ డియర్. హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ శుభ సందర్భంలో నాదొక శుభవార్త సార్. ఏంటి? నాకు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ కి ప్రమోషన్ వచ్చింది సార్. వెరీ గుడ్. అయితే ఈ రోజు నుంచి దుర్ముహూర్తం కాదు, శుభముహూర్తం అనమాట. కరెక్ట్ సార్.